సమీపించి ఉన్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా నా తండ్రి నీకు వందనాలు. దయగల దేవ, కృపగల దేవ, నా కన్న తండ్రి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో 2 మాటలు తండ్రి మాకు వివరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థించి నీ ఆత్మను సమృద్ధి గురించి మనం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలోనికి వచ్చి, ఇది ఎప్పుడయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడే సమయము. అంటే ఎప్పుడండి? శుక్రవారం, గురువారం నైట్ ఆయన ఆ స్థలంలోనికి వచ్చారనమాట. వచ్చి ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులతో పాటు వచ్చి ప్రార్థన చేస్తూ వారి శిష్యులు కూడా అడుగుతారు, ఇదిగో ప్రార్థించండి ప్రార్థించండి అంటే వారు చాలా కనులు భారంతో, నిద్ర భారంతో, అలసట భారంతో, బలహీనలతో వారు ప్రార్థన చేయలేకపోతున్న విషయాన్ని కూడా అక్కడే ఉంటుంది పైన. అయితే ఏమంటున్నారంటే, ఇదిగో లెండి ఇక మనము బయలుదేరుదాం, ఎందుకంటే మనుష్య కుమారుడు పరిశుద్ధుల చేతికి అప్పగింపబడుతున్నాడు. అయ్యో అవునా? ఎవరి చేతులకి అప్పగింపబడుతున్నాడు? పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు. ఎవరు చెప్పాలండి? ఒక పరిశుద్ధమైన ఒక వ్యక్తి పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడని చదివాం లేఖనం. అంటే ఆయన ఏ పాపము లేనివాడు అని 7 మాటల్లో మనం ఎక్కడ చూసినా తెలిసింది మీకు. ఈ బైబిల్ అంతా మీరు జ్ఞానం చేసిన మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథము వరకు ఆయనలో పాపము కనపడదు, శాపము కనపడదు, అవిధేయత, కోపం ఎక్కడ ఏమి ఆయన తండ్రి అయిన దేవునికి విరుద్ధముగా ఈ భూమి మీద ఉన్నంత వరకు యేసుక్రీస్తు ప్రభు బ్రతికినట్లే లేదు. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఇదిగో లెండి మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు. పాపము చేయి వారి చేతులకు ఒక పరిశుద్ధమైన వ్యక్తి అప్పగించాడు. ఎంత బాధాకరమైన విషయం! అది చదువుతున్నప్పుడే బాధ అనిపిస్తుంది కదండి. అయ్యో, ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు కదా, ఏ పాపము ఎరుగినట్టు వాడు కదా. పాపము చేయవాడి చేతులకు అప్పగింపబడత పెట్టండి, పాపము చేయవాడు కొడత పెట్టండి, పాపం చేయవాడు గుద్దుతూ పెట్టండి, పాపం చేయవాడు లేనివాడు, పాపం చేసిన వాడు ఉమ్ముయిట్టు పెట్టండి, పాపం చేసిన వాడు ఎవడో నిన్ను గుద్దినవాడు ప్రవచించమని అనవలసిన పరిస్థితి యేసుక్రీస్తు ప్రభుకి ఎందుకు వచ్చిందండి? ఇక్కడ ఆయనలో పాపము లేదు కదా, ఆయన ఏ పాపము చేయలేదు కదా, ఏ పాపము ఎరగలేదు కదా. ఏ పాపము ఎరగని, ఏ పాపము చేయని ఒక వ్యక్తి పాపుల చేతికి అప్పగింపబడి కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, గుద్దబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఉమ్మ వేయబడ్డాడు. ఇంత భయంకరమైన పరిస్థితి రావటానికి కారణము నువ్వు చెప్పు. ఇప్పుడు నేనేనయ్యా అని చెప్పాలి మనం. నేనే ఈ భూమి మీదకి నువ్వు రావటానికి కారణము నేనే, నువ్వు గుర్తుపడటానికి కారణం నేనే, నీ ముఖం మీద ఉమ్ము వేయటానికి కారణం నేనే అయ్యా, బల్లె పోటులతో గొడవ పడటానికి కారణం నేనే, నీకు సిలువ వేయబడటానికి కారణము నేనే, నీ కాళ్ళల్లో చేతుల్లో శీలలు కొట్టబడటానికి కారకురాలను నేనేనయ్యా అని ఒకవేళ మీరు ఒప్పుకొనగలిగితే సిలువ త్యాగముకేముంది? ప్రయోజనకరం ఉంది. హల్లెలూయా. ఆయన చేయబడిన సిలువ త్యాగముకు ఒకే ఒక గుర్తింపు ఏంటో తెలుసా అండి? మనం ఒప్పుకోవటమే. నేను అంటాను, ఆ ఒప్పుకోవాలంటే ఆయన ఆత్మ మన మీద ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన ఏమన్నారు? నేను వెళ్ళి వేరొక ఆత్మను పంపిస్తాను, అది మిమ్మల్ని ఒప్పుకోలు చేస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద పనిచేస్తున్నప్పుడే మనం ఒప్పుకుంటాం. అది మన మీద లేనంత వరకు మనలో ఉన్న తప్పు, పొరపాటు, అవిధేయత, శాపం, కోపం ఏదైనా కావచ్చు, ఒప్పుకోం. ఒక మనిషి మోకరించి ప్రార్థించేటప్పుడు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్ళు ప్రభావం వచ్చినట్లుగా వస్తూ ఉంటాయి. నేను అంటాను, వారిపై దేవుని ఆత్మ ఒప్పింపజేస్తున్నప్పుడు వస్తుంది. ఆమె హల్లెలూయా. ఆత్మ ఒప్పింపజేసేటప్పుడు వారికి తెలియదండి. ఆత్మ ఒప్పింపజేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదండి. నేను 2012లో ఒక దినము నా కుమారుడు బలహీనుడై ఉన్నప్పుడు, నా కుమారుడు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, నేను లోక పాపంలో బ్రతుకుతున్నప్పుడు, హాస్పిటల్ అన్ని తిరిగి ఇంకా డాక్టర్లు కూడా చేతులెత్తిన సమయము నా కొడుకు కోసం. ఆ దినము నా భార్యతో నేను అన్నమాట, నువ్వు నా కొడుకు కొరకు, అంటే మన బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వాడికి ఆ ప్రాబ్లం నుంచి వాడు బయటికి రాలేకపోతున్నాడు. కాబట్టి నువ్వు చెబుతూ ఉంటావు కదా ఎప్పుడు, దేవుడు గొప్పడు, దేవుడు గొప్పడు, దేవుడు గొప్పడు, ఆ దేవుడు గొప్పతనాన్ని నేను చూడాలి అన్నాను. ఆ దేవుడు గొప్పతనాన్ని నేను చూడాలి, నువ్వు ప్రార్థించాలి, నా బిడ్డకి తగ్గాలి అని అడిగినప్పుడు నా భార్య అన్నమాట, ఏమండి నేను ప్రార్థిస్తాను, నాతో కూడా మీరు ప్రార్థించండి. ఆమె
నేను ప్రార్థన చేస్తాను, నాతో కూడా మీరు ఏకేపించండి అంటే, ఏకేపించడం అంటే ఏంటో తెలదు మనకి, ప్రార్థించడం అంటే ఏంటో తెలదు. తిడటం అంటే బాగా వచ్చు, ప్రార్థన చేసినప్పుడు తిట్టడం కొట్టడం ఇవే బాగా వచ్చు మనకి, అవి మనకు రావు. కానీ నాకు ఇప్పుడు నా బిడ్డకు స్వస్థత కావాలి, హాస్పిటల్ అన్నీ తిరుగుతున్నాం, మరి తగ్గట్లేదు కాబట్టి వాడు స్వస్థత కావాలి కాబట్టి ఖచ్చితంగా దేవుడి కార్యం జరగాలి ఇక్కడ ఇప్పుడు. ఎందుకంటే ఆ దేవుడు నిజమైన వాడో కాదో తెలిస్తే ఇంక ఇంట్లో ఇప్పుడు ప్రార్థన చేయకుండా చేయాలి నా భార్యని అని ఒక ఆలోచన కూడా నాకు ఉందన్నమాట. కాబట్టి తప్పదు, ఎలాగైనా సరే ఈమెతో ఏకేబిందో ప్రార్థన చేస్తుంది, ఎలాగే తగ్గదో రేపు నుంచి చర్చికి మానిపించేస్తాను, ప్రార్థన చేయండి మానిపించేస్తాను, మొత్తం మీద అన్యనలు చేసేస్తాను అని ఒక ఆలోచనతో నా భార్యతో నేను మోకరించాను. రాత్రి 8:30 అవుతుందండి ఆ సమయము. 8:30లో మోకరించి నా భార్య ప్రార్థన చేస్తుంది నా బిడ్డ కొరకు. నేను అన్నాను, ఏమని ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థించాలని అడిగాను. ఎందుకంటే మనకు రాదు కదండి. ఇక్కడ ఎంతమందికి ప్రార్థన రాని వాళ్ళు ఉన్నారు? ఊరుకోండి సార్, గంటలు గంటలు చేస్తారు, ప్రార్థన చేతులు ఎత్తేస్తున్నారు ఏంటి? హల్లెలూయా. ప్రార్థన చేత కాదండి. నా భార్యని అడిగితే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు అంది. ఏం చెప్పానండి, వీడికి ప్రాబ్లం అండి, ఈ గుండె నొప్పి నుంచి అసలు ఎన్ని మందులు వాడినా ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా తగ్గట్లేదండి, మరి మీరే ఏదైనా చేయాలండి అని అన్నాను. అంటే మరి అలాగే చెప్పండి దేవుడి దగ్గర అంది. ఓహో, ప్రార్థన అంటే ఇంతేనంటే మనకేది చెప్పాలో చెప్పటమే. అప్పుడు మోకరించి నేను ప్రార్థన చేయటం నా కుమారుడి కొరకు మొదలు పెట్టకుండా, నా కుమారుడు కొరకు మొదలు పెట్టలే, ప్రార్థన చేద్దామని మోకరిచ్చానండి. మోకరిచ్చిన తర్వాత నా భార్య ప్రార్థన చేస్తుంది, ముందు వింటున్నాను ఏం చేస్తుందో ఎలా చేస్తుందని. కుమారుడి కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలియదండి. ఇంక నేను 2 చేతులు పైకి ఎత్తాను, నిలువు మోకాలు వేసాను, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఆ ఏడుస్తూ నేను ప్రార్థన చేసేవాడు నా భార్యకి అర్థమైంది నేను తాగుమోతిని, తిరుగుమోతిని, దరిద్రుడిని. అప్పుడు వరకు తెలియదు. నిజమండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పూర్తిగా నన్ను పట్టుకున్నాడు. నేను మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ నా అవిధేయతలు, నా తప్పులు, నా పొరపాట్లు ఒప్పేసుకుంటున్నాను నాకు తెలియకుండానే. నేను ఒప్పుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేసేస్తుంటే ఎలా ఏడుస్తున్నానంటే, ఒక చిన్న పిల్లోడు ఎలాగ ఏడుస్తాడు, ఐస్ క్రీమ్ కొనప్పుడు చాక్లెట్ కొనప్పుడు అలా ఏడుస్తున్నాను ఇంకా దేవుడి దగ్గర. నా కొడుకు కొరకు ప్రార్థించట్లేదండి అసలు, నిజం. నా కొడుకు కొరకు ప్రార్థించట్లేదు, ఇంకా నా కొరకే ప్రార్థన చేస్తున్నాను. నేను పాపిని, నేను దుర్మార్గుని, నేను దరిద్రుని ప్రభా, ఎన్నిక లేని వాడిని, పనికిరానివాడిని, పనికిమాలోడిని. ఇంకా నా జీవితం అంతా దేవుడి దగ్గర ఇప్పేస్తున్నాను. ఇంకా ప్రార్థన చేస్తే ఇంచుమించు సమయం 10 దాటేసింది, కరెంటు పోయింది, ఇల్లంతా చీకటి అయిపోయింది. నా భార్య లేచి మంచం మీద కూర్చుంది. ఏం చేస్తున్నాడు బాబు, ఏం ప్రార్థన ఇది అనేసి అలా కూర్చుని చూస్తుంది నా వైపు. ప్రార్థన చేస్తూ మీరు నమ్మినా పర్వాలేదు, నమ్మకపోయినా పర్వాలేదు, నేను చూసిన ఒక దర్శనాన్ని చెప్తా ఉన్నాను. నేను అలా ప్రార్థన చేస్తున్నానండి, ఆ తలుపు పక్కన కూర్చున్నాను, ఆ తలుపు అలా తెరవబడింది, అలాగే ఉంటుంది, అలా తలుపు తెరవబడింది. అబ్రహాము గారు అంత వయసు ఉంటుంది, ఒక వ్యక్తి లోపలికి వచ్చారు, పంచి కట్టుకున్నారు, తెల్లని వస్త్రాలు ధరించారు, లోపలికి వచ్చారు. లోపలికి వస్తే నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఎవరో లోపలికి వస్తున్నారని వెనక్కి తిరిగి చూస్తే ఒక మనిషి నడుచుకుంటూ వస్తున్నారు. నడిచి వచ్చి నా ఎదురుగుంట మంచం మీద అలా కూర్చున్నారు. అలా కూర్చునేటప్పటికి వెంటనే నా చేతుల కింద ఆన్చేసి నా తలటికెళ్ళి ఒళ్ళో పెట్టాను. హల్లెలూయా. నా తల పట్టుకెళ్ళి ఆ మనిషి ఒళ్ళో పెట్టాను. ఆయన అలా నురుగుతూ అంటున్నారు, భయపడకుడి. ఆమేన్. హల్లెలూయా. భయపడకుడి అన్నాడు. అన్న తర్వాత నేను అన్నీ అయిపోయినాయి కదా, ప్రభు నా బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. అంతేనండి. ఆయన లేచి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత లేచి అప్పుడు కళ్ళు తెరిచాను నేను. అంటే కింద పడుకుని పని సాష్టాంగంగా పడిపోయాను ఇంక నేను ఇంట్లో. ఏమైందో తెలుస్తలేదు. నా భార్య ఇలా ఊపుతుంది, ఉన్నాడో పోయడానికి ఉందో ఏంటో తెలదు. ఇలా ఊపుతుంటే కళ్ళు తెరిచి చూస్తే ఇల్లంతా చీకటి అయిపోయింది. బాడీ అంతా ఇంకా వణుకొచ్చేస్తుంది, సిద్ధంగా వచ్చేస్తుంది బాడీ అంతా. నాకు ఏమవుతుందో తెలుస్తలేదు. లేచి కూర్చుని నేను దేవుణ్ణి చూశానన్న, చప్పటి కొట్టాలి. నేను దేవుణ్ణి చూశానన్నాను. చిన్నప్పటి నుంచి భక్తి చేస్తున్నానండి, ఎప్పుడు దేవుణ్ణి నేనే చూడలేదు అన్నది ఆమె. హల్లెలూయా. అప్పుడు అనిపించింది, అమ్మో నిజంగా పాపుల కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆమేన్. పాపులను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆమేన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భక్తి చేస్తున్న తనకంటే పాపముల బ్రతుకుతో నేను పాపాన్ని ఒప్పుకున్న వెంటనే దేవుడు నాకు కనిపించి నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితాన్ని మళ్ళీ లోకానికి అప్పగించుకోలేదండి. హల్లెలూయా. ఒక్కరు కూడా ఆమేన్ అనలేదే. ఊరుకోండి సరే నా అబద్ధాలు అంటారేంటి? ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి పాపానికి అప్పగించుకోకుండా చాలా పవిత్రంగా నన్ను నేను కాపాడుకుంటూ బ్రతికినంత పరిశుద్ధాత్ముడు కొలతలేని ఆత్మతో నన్ను నింపు వాడుకుంటున్నాడు. హల్లెలూయా.
ఎందుకంటే దేవుడు దర్శించాలి ఏ వ్యక్తినైనా సరే. దేవుడు మాట్లాడకపోతే ఏ మనిషి మారడండి. దేవుడు దర్శించకపోతే ఏ వ్యక్తులని మార్పు రాదండి. మనం అనుకుంటాం, ఓ వేళ్ల తరబడి ప్రార్థన చేస్తున్నామండి, మార్పు లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదని మనం ఎంతో ఏడుస్తూ ఉంటాం. కుటుంబాలలో భర్త కొరకో, భార్య కొరకో, బిడ్డల కొరకో ఏడుస్తూనే ఉంటాం. కానీ నేను అంటాను, దేవుడు తనతో మాట్లాడకపోతే చెప్పండి ఏమవుదు? ఆ వ్యక్తికి మార్పు రాదు, ఆ కుటుంబానికి మార్పు రాదు. హల్లెలూయా. నిజంగా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత పూర్తిగా నేను మార్చుకున్నాను. నా భార్యకి నా జీవితం అంతటినీ చెప్పాను. కొన్ని రోజులు 2 రోజులు 3 రోజులు కాపుకి ఇచ్చింది. మరి అలాంటి అంటే కాపుకి ఇస్తారుగా. 2-3 రోజులు కాపుకి ఇచ్చింది. క్షమాపణ చెప్పి ఈ రోజు నుంచి నా జీవితం అంతటిని మార్చుకుంటున్నానని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు మా మధ్యలో గొడవలు లేదు, ఎప్పుడు అలాంటి పరిస్థితులు మళ్ళీ దేవుడు మాకు ఎప్పుడు తీసుకురాలేదండి. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఆమె నన్ను అప్పుడు అర్థం చేసుకోవడానికి సమయం పెట్టింది, కానీ ఇప్పుడు అది ఎందుకంటే మన జీవితం దేవుని ఎదుట అలా ఉండాలండి. ఆమె నేను అంటాను కదా, దేవుడు మనతో మాట్లాడితేనే ఏమవుతుంది? ఒక కుటుంబం మారుతుంది, లేకపోతే ఒక వ్యక్తి మారుతాడు, లేకపోతే ఏమవుతుందండి? ఆ కుటుంబం పాడవుతుంది. సుందరమణి గారు చాలాసార్లు చెప్పారు, ఎన్నో చర్చలు తిరిగామండి. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద దైవజనులు చెప్పారంట ఆదాము గారితో, బాప్తీసం తీసుకోండి బాబు, బాప్తీసం తీసుకోండి అని. ఏమో మరి హైదరాబాద్ వెళ్ళారు, పెద్ద పెద్ద చర్చలన్నీ తిరిగారు ఆదాము గారు. ఎక్కడికి వెళ్ళి తిరిగినా ఎక్కడ దేవుడు తనతో మాట్లాడలేదు. మరి చిన్న సంఘం అంటారు మామ, చిన్న సంఘమే. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ చెప్పండి, ఆయన వచ్చినది ఎంత తక్కువ సమయం తెలుసండి. ఆదాము గారు ఇక్కడ అడుగు పెడతాం, అతి తక్కువ సమయంలో అడుగు పెట్టాడు, నిజ దేవుని తెలుసుకున్నాడు, రక్షణ పొందాడు. ఆయన చప్పట్లు కొట్టాలి అప్పుడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ మాట్లాడతాడో తెలియదు కదండి. ఏ స్థలంలో మాట్లాడతాడో తెలీదు, పడుకున్నప్పుడు మాట్లాడతాడో తెలీదు, కూర్చున్నప్పుడు మాట్లాడతాడో తెలియదు, వాక్యం వినేటప్పుడు మాట్లాడతాడో తెలియదు, ప్రయాణం చేస్తున్నప్పుడు మాట్లాడతాడో తెలీదు. ఎప్పుడో మాట్లాడతాడు ఖచ్చితంగా. ఆయన మాట్లాడాలి, మాట్లాడితేనే మనలో మార్పు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట్లాడకపోతే నీ కుటుంబంలో మార్పు రాదు, నీ భర్తలో మార్పు రాదు, భార్యలో మార్పు రాదు, బిడ్డల్లో మార్పు రాదండి. దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలంటే ఆయన మాట్లాడతాడని మనం అనుకుని విడిచిపెట్టకూడదు. మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుడి మాటలు చెబుతూనే ఉండాలి, దేవుడి మాటలు వారికి అందిస్తూనే ఉండాలి. వారు అసహించుకున్నా, కోపపడుతున్నా, ఇగో అంటాడు యేసుగారు, నీవు దేవుడి సువార్త ప్రకటించు. ఆ ప్రజలు దేవుడి మాటలు ప్రకటిస్తున్నా వినరు. వినప్పుడు ఎందుకయ్యా వెళ్ళి దేవుని సువార్త ప్రకటించటం? ఎందుకైనా సమయం వృధా, నా బ్రతుకంతా వేస్ట్ అయిపోతుంది కదా, నా జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. సువార్త వినని ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు సువార్త ప్రకటించమంటాం. ఆ దినము ఆ ప్రజలు దేవుడి సువార్త వినలేనప్పుడు ఎందుకు ఆ భక్తుని వాళ్ళ మధ్యకు పంపించామని అడిగితే, ఆ ప్రజలు వినకపోయినా ఇప్పుడు ఆ గ్రంథం చదువుతున్న కొన్ని లక్షల మంది మారారండి. స్తోత్రం చెప్పి చప్పట్లు కూడా వేసానామని మైపరచాలి. ఆ దేవుని మాట అంత గొప్పది, అంత విలువైనది. ఆ దేవుని మాటలు మనతో మాట్లాడినప్పుడే మన బ్రతుకంతా మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, మన జీవితం మారాలన్నా, మన బ్రతుకు మారాలన్నా, మన కుటుంబం మారాలన్నా ముందు దేవుడు మనతో మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాలి. మాట్లాడితే ఆ కుటుంబం, నేను అంటాను, చాలా హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఆయన చెప్పండి పాపి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పాలి. నేను ఒప్పుకున్నాను పాపినని, నేను ఒప్పుకున్నాను ప్రభువా నేను పాపినాయా అని ఒప్పుకున్నాను. నా పాపాన్ని కడిగి నన్ను పవిత్రునిగా చేసి దేవుడి పని కొరకు ఇక్కడ నిలబెట్టి నన్ను వాడుకుంటున్నాడండి. ఆమె హల్లెలూయా. అందును బట్టి నేను తెలియజేస్తున్నమాట, ప్రతి ఒక్కరు ఈ మార్పు కానీ రాగలిగితే ప్రతి ఒక్కరిని దేవుడు ఇక్కడ నిలబెట్టి వాడతాడు. చప్పట్లు కొట్టాలి. అప్పుడు ఎప్పుడు అక్కడ కూర్చోండొద్దు మీరు. నా ఆలోచన ఇది, నా ఉద్దేశం ఇది. ఎప్పుడు అక్కడ కూర్చునే ప్రజలుగా ఉండకూడదు, బోధించే నాయకులకి ఎక్కడ నిలబడాలి మీరు. ఆమేన్. హల్లెలూయా. నిజమండి. ప్రతి ఒక్కరూ వినేవారుగా ఉంటే బోధించేవారు ఎప్పుడు అవుతారు? కోత విస్తారము, పనివారు కొద్దిగానే ఉన్నారు, కోత కొయ్యాలి, పనివారు కావాలి నా దేవుడికి. చప్పట్లు కొట్టరైతే నా దేవుడికి పనివారు కావాలి. అయ్యా నేను ఇక్కడే ఉంటాను, నేను వాక్యమునే వింటాను, నేను ఇక్కడే ఉండి నీ వాక్యమును వింటున్న బ్రతికేస్తే ప్రభు నా కుటుంబం బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా భర్త బాగుంటే చాలు అని ఒకవేళ మీరు అనుకుంటే మీ జీవితాలు అక్కడే ఉండిపోతే దేవునికి సువార్త అనేక ప్రజలకు అందదండి. దేవుని ప్రజలకు సువార్త అందాలంటే నువ్వు అక్కడ కూర్చుండిపోయే వ్యక్తివి కాదు, ఇక్కడ కూడా నిలబడే వ్యక్తివి కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కూడా నిలబడే వ్యక్తివి అయితే దేవుడు వాడుకుంటే దేవుడు నీ ద్వారా కొన్ని లక్షల ఆత్మలు రక్షిస్తాడండి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఒక దైవజనుడు దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ వాక్యాన్ని బోధించేటప్పుడు ఈ ప్రపంచ యావత్తు ఒకే రోజు లైవ్ వెళ్ళేటట్టుగా, ఒకే రోజు
ఒకే రోజు ఆయన బోధించే 20 నిమిషాల వాక్య పరిచర్య, 20 నిమిషాల వాక్య పరిచర్యలు లైవ్ మొత్తం వినాలి. ప్రపంచం అంతా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ దినము. ఆ దైవజనులు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ దేవుని సువార్త అందటానికి ఎంతో మోపు చేశారు. అన్నీ అయిపోయింది. ఇంకా వాక్య పరిచర్య అయ్యగారు స్టార్ట్ చేశారు. ఆ వాక్యం స్టార్ట్ చేసే సమయంలో 20 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తారు వాళ్ళు, అంతకు మించి ఎవరు. అయితే 8 నిమిషాలు అయిపోయింది. 8 నిమిషాల పాటు వాక్య పరిచర్య అయిపోయింది. ఇంకెన్ని నిమిషాలు ఉంది ఇప్పుడు? 12 నిమిషాల వాక్య పరిచర్య ఉంది. ఈ 12 నిమిషాల వాక్య పరిచర్యలో ఏం జరిగిందో తెలుసా అండి? ఆ ప్రాంగణం అంతటికి ఒక మెయిన్ వైర్ ఉంటుంది కదా. ఇప్పుడు దీని అంతటికి కరెంట్ రావడానికి మెయిన్ వైర్ అదిగో మీ వెనకాల ఉంది. ఆ మెయిన్ వైర్ మీ వెనకాల ఉంది. ఆ వైర్ తెగిపోయింది అనుకో, ఇదంతా ఆగిపోతుంది. అయితే ఆ సప్లై చూసుకున్న ఒక వ్యక్తి దగ్గర ఆ మెయిన్ వైర్ తెగిపోయింది. వాక్య పరిచర్య ఆగిపోకూడదు. ఆ టైంలో ఏం చేశాడు తెలుసండి? అటు వైరు ఇటు వైరు 2 చేతులతో పట్టుకుని అలా మనిషి అలా నిలబడి ఉన్నాడు. 12 నిమిషాలు అయిపోయింది. మనిషి మాడిపోయాడు. కరెంట్ అంతా అయిపోయింది. వాక్య పరిచర్య అయిపోయింది. అయిపోయిన తర్వాత దైవజనులు అంటున్నారు, ఏంటి 11 మంది ఉన్నారు, 12వ వ్యక్తి ఏడి అని అడుగుతుంటే, అయ్యా ఆ రూమ్లో ఉన్నట్టున్నాడు, రండి చూడండి, త్వరగా వెళ్ళిపోదాం. చాలా అద్భుతమైన పరిచర్య ఈరోజు జరిగింది. చాలా సంతోషకరమైన వాక్య పరిచర్య ఇవాళ జరిగింది. ఎంతమంది రక్షింపబడి ఉంటారో అని పాస్టర్ గారు కూర్చొని ఆనందపడుతున్న సమయంలో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక వ్యక్తి, అయ్యా ఆ వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అంటున్నారు. సూసైడ్ చేసుకుని చనిపోయారంటే లోనికి వెళ్ళి చూసేసరికి అది సూసైడ్ కాదు. అసలు ఆ పని ఆగిపోకూడదు, ఆ పరిచర్య ఆగిపోకూడదు. ఈ వాక్యము అంటే ఈ ప్రపంచం యావత్తు తెలియాలి కాబట్టి దాని కొరకు ఈ పరిచర్య ఆగకూడదు. అవసరమైతే నా ప్రాణం పోయిన పర్వాలేదు, నా 2 వైర్లు పట్టుకుని ఆ మనిషి ఆ వాక్య పరిచయం అంతటి పూర్తి చేశాడు. ఆ వాక్యమును విని కొన్ని లక్షల మంది మారారు. చప్పట్లు కొట్టండి. ఆ వాక్యమును విన్న ప్రజలలో కొన్ని లక్షల మంది మారారండి. నిజంగా ఆ లక్షల మంది మారటానికి నేను అంటాను, దైవజనుడు చెప్పిన వాక్యానికంటే ప్రాణత్యాగం చేసిన ఆ వ్యక్తి నేను అంటాను గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాక్యాన్ని బోధించేవాడు. ఇప్పుడు ఆగిపోతే ఏముంది? అయ్యో ఆగిపోయిందా అని ఆగిపోతాం మనం. కానీ ఆ వాక్య పరిచర్య ఆగకుండా తన ప్రాణాన్ని ఏం చేశాడు? ఇలాంటి వాళ్ళుగా మనం ఉన్నామా? ఈరోజు ఇలాంటి భక్తులు మనం చూడగలుగుతున్నామా అండి? ఇలాంటి విశ్వాసము కలిగిన యోధులను మనం చూడగలుగుతున్నా అంటాను, యోధుడే. ఎందుకంటే ఆ వాక్య పరిచర్య జరగటానికి కొన్ని ఆత్మలు రక్షింపబడటానికి కారణమైన వ్యక్తి తన ప్రాణాన్ని అప్పగించిన వాడిగా నిలవబడి అంటే నేను ఇప్పుడు నాకు ఎవరు గుర్తొస్తున్నారంటే యేసు ప్రభువే గుర్తొచ్చేస్తున్నాడు ఆయన చూస్తూ ఉంటుంటే. నిజం. ఇప్పుడు స్టెఫను ఉన్నాడు. స్టెఫను కూడా దేవుని కొరకు ఏం చేశాడు తెలుసండి? హతసాక్షిగా మార్చబడ్డాడు. అంటే రాళ్లతో కొట్టి చంపేటప్పుడు, రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన అన్నమాట తెలుసు, ప్రభువా వీరేం చేసినా వీరు తెలియదు కాబట్టి ఈ పాపం శాపం ఈ ప్రజల మీదకి రాకూడదు అని ప్రార్థన చేశాడు స్టెఫను. అదే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు కూడా చేశారు. అంటే ఇప్పుడు నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభు స్వభావం ఎవరిలో ఉంది? ఇప్పుడు ఆ వైర్లు పట్టుకుని ఆ వాక్య పరిచర్యకి కారణమైన వ్యక్తిలో ఉంది. ఆమేన్. ఇప్పుడు మీరు అనుకోవాలి, అలాంటి వ్యక్తిగా నేను కూడా ఉండాలయ్యా. నిజం. ఎక్కడైతే నిజమైన వాక్య పరిచర్య జరుగుతుందో, ఎక్కడైతే పరిశుద్ధ సంఘములుగా కట్టబడుతున్నారో ఆ సంఘాలలో మీరు ఒలివ మొక్కలు పడి నాటబడి అనేకులకు దేవుని సువార్తలుగా మారాలి. దేవుని ప్రసంగాలు అనేకులకు అందిస్తూ ఉండాలి. మీరు కూడా అక్కడ కూర్చుని పోకుండా ఇక్కడ నిలవబడి అనేకులకు బోధించేవారిగా ఉంటే కొన్ని లక్షల మంది రక్షింపడానికి ఇక్కడ ఉన్న మీరే కారణం అవుతారు. చెప్పట్లు కొడదామా? ఇక్కడున్న మీరే కారణం అవుతారు రక్షణ పొందటానికి. ఎవరు రక్షణ పొందటానికి అండి? చెప్పాలి, అనేకులు రక్షింపబడటానికి అని చెప్పండి. నా కుటుంబం రక్షింపబడటానికానండి, నా ప్రాంతం రక్షింపబడటానికానండి, నా దేశం రక్షింపబడటానికండి. అయ్యా ఈ ప్రపంచం రక్షింపబడటానికి నన్ను వాడుకో. ఆమె ఒకవేళ అంతవరకు నేను వెళ్తామో నాకు తెలియదు, కానీ నీకుండాలి ఆశ. ప్రభా ఈ ప్రపంచంలో ఏ స్థలముకైనా సరే ఒక వ్యక్తినైనా రక్షించి ఆత్మ నాకు కావాలి, ఒక వ్యక్తినైనా కాపాడి ఆత్మ నాకు కావాలి, ఒక వ్యక్తి కొరకైనా మోకాలు వేసి ఏడిసి ఆత్మ నాకు కావాలి ప్రభు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎన్ని రోజులు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంటారో కదండి? ఎన్ని రోజులు ప్రార్థన చేస్తుంటారు మీ కుటుంబం కొరకు, తల్లి కొరకు, తండ్రి కొరకు? నా భార్య 11 సంవత్సరాలు ప్రార్థన చేస్తే నేను మారాను. మరి ఇసుకుపోయినరా, అలసిపోరా? నిజం కదండి. 4 వారాలు, 7 వారాలు, 12 వారాలు, 21 వారాలు అంట దేవుడి సన్నిధికి వెళ్తున్నారు. ఎందుకమ్మా అంటే నా భర్త మారాలండి, నా భార్య మారాలండి, నా పిల్లలు మారాలండి. అయిపోయిన తర్వాత ఏమైంది? మారలేదండి. మరి ఏం చేసావు? మానేశానండి. వారాలలోనే నీ కుటుంబంలో మార్పు రాకపోతే దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నావు. సంవత్సరాల తరబడి ఓపికతో కనిపెట్టుకుని ఉన్నవారు ధన్యులు. ఆమె చెప్పాలి. ఆమె ఓపిక తగిన ప్రతిఫలం ఇక్కడ నిలబడింది చూడండి. ఆమె చెప్పాలి. ఇప్పుడు
హల్లెలూయా. అలాగే మీ కుటుంబాల కొరకు మీకు ఒక ఓపిక కావాలి, మీకు ఒక నిరీక్షణ కావాలి. నీ బిడ్డల కొరక, భర్త కొరక, భార్య కొరక, దేని కొరకు ఒక నిరీక్షణతో ఈ స్థలంలో కూర్చుని ఉన్నావు, ఆ నిరీక్షణకు తగిన ప్రతిఫలం నా దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆ నిరీక్షణకు తగిన ప్రతిఫలమే ఇక్కడ కూర్చున్న మీరు చేస్తున్న ప్రార్థనలే ఆ కుటుంబంలో మార్పును తీసుకొస్తా ఉంది. ఆమేన్. ఇలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరికి కావాలి, ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి కావాలి. ప్రభు కొరకు కనిపెట్టే వ్యక్తులుగా ఉండాలి, సంఘం కొరకు కనిపెట్టే వ్యక్తులుగా ఉండాలి, సేవకుల కొరకు కనిపెట్టుకునే వ్యక్తులుగా సంఘములో ఉండాలి. ఉండగలిగినప్పుడు దేవుడిచ్చే ప్రతి దీవెనలు, ప్రతి ఆశీర్వాదాలు ఏం చేస్తామండి? చెప్పాలా? నేను పొందుకుంటానని. ఆమేన్. హల్లెలూయా. అలా కనిపెట్టుకుని ఉన్నాము కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండగలిగిన, నువ్వు చెప్పుకోగలిగిన స్థితి త్వరలో వచ్చును గాక. ఆమేన్. నీకు దేవుడు అనుగ్రహించును గాక. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసంలో నువ్వు సదాకాలము వర్ధిల్లుదువు గాక. దేవుడు నిన్ను దీవించును గాక. పైకి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిద్దాం. ఈ 3 అయిపోతా ఉంది. ఇంకా ఆయన సమయం ఏంటో తెలుసా? ఇదిగో యుగ సమాప్తి అందు మళ్ళా నిన్ను లేవాలి అంటే దేవుడు నీ కొరకు, నా కొరకు అప్పగించబడిన సమయం ఇదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుని సహవాసములు, అన్యోన్య సహవాసములు, త్రియేక దేవుని ప్రేమలో మనందరము ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యకి రండి. పరిశుద్ధాత్మ దేవుడా రండి. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యకి రండి ప్రభువా. అందరూ హృదయపూర్వకంగా ఒక ఆరాధనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మ శక్తిని నాకు సగుమా. నీ ఆత్మ శక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. పరిశుద్ధత లేక మేము ఉన్నామో తండ్రి, నీలాంటి పరిశుద్ధ మాకు దయచే ప్రభా. నీలాంటి హృదయము, నీలాంటి మనసు, నీలాంటి కనులు యేసయ్యా, నీలాంటి హృదయాన్ని మాకు దయచే, నీలాంటి పరిశుద్ధత మాకు దయచే తండ్రి. యేసయ్యా, ఈరోజు ప్రభా మా కోసమే మీరు ప్రాణాలు అర్పించారు సిలువపై తండ్రి. యేసయ్యా, మేము తండ్రి యేసయ్యా మరి ఎదుటి వాళ్ళ గురించి, బెరటి వాళ్ళ గురించి ప్రభా తండ్రి, ఇరుగు వాళ్ళ గురించి, పొరుగు వాళ్ళ గురించి తండ్రి ఒక మాట అయినా పడలేని స్థితిలో మేము తండ్రి ఉన్నాము ప్రభా. కానీ మీరు మీ పాపుల కొరకు మా కోసం సిలువలో ప్రాణాలు అర్పించారు ప్రభా. నీలాంటి పరిశుద్ధత మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఈరోజు ప్రభా నీలాంటి పరిశుద్ధత, మీలాంటి మంచితనం మాకు దయచే ప్రభా. నీలా ప్రవర్తించాలి, మీలా నడవాలి యేసయ్యా తండ్రి. యేసయ్యా, మీ ఆకృత మమ్మల్ని తాకండి ప్రభా తండ్రి. మీలాంటి పరిశుద్ధం మాకు దయచేయమని ఈరోజు అడుగుతున్నాం ప్రభా. నేనే కాదు ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీలాంటి హృదయాన్ని కోసం ఎదుగుతున్నారు, నీలాంటి మనస్సు కోసం అడుగుతున్నారు యేసయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయాన్ని ప్రభా అడుగుతున్నాం ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పెదవులకు కాల్చండి ప్రభా. ప్రతి ఒక్క హృదయాలు తాకమని అడుగుతున్నాను యేసయ్యా. తాకండి, ప్రతి ఒక్క హృదయాలు తాకండి ప్రభా. దర్శించండి, నీ ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డను తాకమని అగ్నితో కాల్చివేయమని అడుగుతున్నాను ప్రభా. పాపాన్ని, శాపాన్ని ప్రభా తండ్రి, మోసుకుపోతున్న గొర్రె పిల్ల వల్లే ప్రభా తండ్రి మీరున్నారు ప్రభా. మా యొక్క అపరాధములను క్షమించండి ప్రభా. నీకు వందనాలు. క్షమించి ప్రభా మా పాపాలు తుడిచివేసి మీ సిలువపై ప్రభా మేము ఎలాడి తీశారు ప్రభా మిమ్మల్ని తండ్రి. ఈరోజు ప్రభా ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డల ప్రభా తండ్రి 7 మాటలు వివరించి ఉన్నారు ప్రభా. మరి ఆ బిడ్డలు అంత చక్కగా వివరించి నాకు మీరు ఆ బిడ్డలకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు వేస్తాయా. స్తుతులు స్తోత్రములు ప్రభా తండ్రి. ఇక్కడ నిలబడినాకి ఎంత అర్హత ఇచ్చి, ఎంతో ధన్యత ఇచ్చి ప్రభా ఆ మాటలు వివరించే జ్ఞానాలు వాళ్ళకి ఇచ్చావు ప్రభా. అంత ధన్యత కూడా వాళ్ళకి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకే ప్రభా అది మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా ప్రభా తండ్రి వాళ్ళు ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి, సహాయం చేయమని అడుగుతున్నాను. నీకు వందనాలు. మాట్లాడు ప్రభా. అక్కడ కూర్చుని అవకాశానికి కాదు ప్రభా, ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెప్పే ప్రతి ఒక్క బిడ్డకి బోధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కటికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. అలా వినే వాళ్ళకే కాదు ప్రభా, బోధించే వారిగా ప్రతి బిడ్డకి
కృప చూపించమని అడుగుతున్నాను నీకు వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రం మాట్లాడే ప్రభా, నీలాంటి పరిశుద్ధతో ప్రభా ఇప్పుడు మమ్మల్ని నింపారు, తాకారు, మమ్మల్ని ప్రభా దర్శించారు. నీకు